హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరు కూడా ఎంబీబీఎస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వస్తుంది, తర్వాత ఏ యూనివర్సిటీలో చదువుకోవాలి, అసలు అబ్రాడ్ లో ఎలా సెటిల్ అవ్వాలి అని చెప్పి అందరూ చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు. రైట్ నో వీటన్నిటి గురించి చాలా చక్కటి సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎడ్యు ఎక్స్పో 360 ఫౌండర్ సందీప్ కొనిదల. నమస్తే సందీప్ గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, బికాస్ 15 years నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ ఒక మంచి బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్నారు. ఎంతో మంది పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలకు ఒక భవిష్యత్తును అందిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ సార్. ఒక సామాన్య కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఎంబీబీఎస్ చదవాలంటే నీట్ పెట్టే ముందు వదిలేద్దాం. నీట్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఉండేదేమో సీట్లు తక్కువ, రాసే పిల్లల సంఖ్య ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ ఇయర్ 25 లక్షల మంది ఎన్రోల్ అయితే 24 లక్షల మంది నీట్ రాస్తే దాంట్లో 13 లక్షల మంది నీట్ పాస్ అయ్యారు. రెస్ట్ ఆఫ్ 11 లక్షల మంది ఎక్కడికి వెళ్ళాలమ్మా? వీళ్ళకి ఫారెన్ నుంచి చదువుకోవాలి. చాలా అపోహం ఉంది ఏంటంటే బయట కంట్రీస్ లో ఎంబీబీఎస్ చదివితే ఈ డిగ్రీ మన ఇండియా డిగ్రీ కంటే తక్కువేమో, ఇది చెల్లదేమో అనే అపోహ పేరెంట్స్ లో ఉంది, అలానే స్టూడెంట్స్ లో కూడా. కన్సల్టెన్సీస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో ప్రతి ఒక్క పేరెంట్ కి స్టూడెంట్ కి ఏంటంటే ఎవరిని నమ్మాలో ఈ కరెంట్ ఏంటంటే తెలియట్లా. ప్రమోషన్ చేసే వాళ్ళని నమ్ముతున్నారు, చేయని వాళ్ళని నమ్ముతున్నారు. అక్కడ ఫిగర్ చూస్తున్నారు, ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళని నమ్మడం అనేది మానవ సహజం. ఇలాంటి టైంలో మన కన్సల్టీనే నమ్మాలి, మన కన్సల్టెన్సీ ద్వారానే అప్రోచ్ అవ్వాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే ట్రస్ట్ ఏంటి? మన కన్సల్టెన్సీ ఎందుకు నమ్మా అంటే EDU Expo 360 అనేది డైరెక్ట్ గా యూనివర్సిటీస్ తో వర్క్ చేస్తుంది. ఏ థర్డ్ పార్టీతో ఎప్పుడు కూడా వర్క్ చేస్తుంది. రష్యాలో EDU Expo 360 అనే సంస్థ 15 యూనివర్సిటీస్ డైరెక్ట్ గా చేస్తుంది. ఈ యూనివర్సిటీలో కొన్ని యూనివర్సిటీస్ వార్ జోన్ దగ్గరకు ఉన్నాయి. అవి మినహాయం చేస్తే దాదాపు మనం 9 యూనివర్సిటీస్ చేస్తున్నాము, అంటే ఈ వార్ జోన్ దూరంగా. అండ్ మోర్ ఓవర్ రష్యాలో మనం చేసేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ టాప్ ప్రయారిటీ యూనివర్సిటీస్. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే రష్యా అనే దేశానికి మన ఇండియన్ మెడికల్ ఆస్పిరెంట్స్ 40 ఏళ్ళ నుంచి వెళ్తున్నారు. రష్యా అనే దేశం కూడా మన జియో పాలిటిక్స్ గా చూసుకున్నా రష్యా అనే దేశం మన ఇండియాకి అత్యంత మిత్ర దేశం. అది మిత్రుంది. మన ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల కూడా మనం చాలా క్రూడ్ ఆయిల్ తెచ్చుకున్నాం అక్కడి నుంచి. అండ్ మా ద్వారా ఎందుకు వెళ్ళాలి అంటే మేము డైరెక్ట్ యూనివర్సిటీస్ చేస్తాం చెప్పాం కదా. మేము అడ్మిషన్స్ తీసుకునే ముందు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ తో పాటు యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ అంటే ఏమంటారు, యూనివర్సిటీ అఫీషియల్స్ అడుగుతున్నారు, డీన్ కానీ రెక్టార్తో కానీ, మేము ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. దానికి వస్తే అర్థమైపోతుంది మేము ఫేకా కాదా అనేది. చాలా మంది ఎంబీబీఎస్ అనగానే వేరే వేరే కంట్రీస్ లో చేయాలి అని ఒక ఎంతూజియాజం ఉంటుంది, ఇంటెన్స్ ఉంటుంది. ఫస్ట్ వినిపించేది ఎంబీబీఎస్ అనగానే రష్యా. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని ఇక్కడ ఒకేసారిగా వచ్చిన వాళ్ళు ఎలా మింగిల్ అవుతారు? సో మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? రష్యా ఎందుకు టాప్ దేశం అంటే పెద్ద ప్రముఖమైన సంస్థల్లో డాక్టర్లుగా, సర్జన్స్ గా, ఫిజిషియన్స్ గా ఆడి వర్క్ చేస్తున్న చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటున్నాము. మన NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాకముందు నుంచి కూడా మన ఇండియన్ మెడికల్ ఆస్పిరెంట్, అంటే ఇండియన్ మెడికల్ ఆస్పిరెంట్స్ కాదు, ఇంటర్నేషనల్ మెడికల్ ఆస్పిరెంట్స్ కి వాళ్ళు లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇచ్చి పంపిస్తున్నాం. 6 ఏళ్ళు చదువు అయిపోయిన తర్వాత మనం గాజ్ అనే ఎగ్జామ్, మనం 6 years ఎంబీబీఎస్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత గాజ్ అనే ఒక స్టేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మెడికల్ రిజిస్ట్రేషన్ కోసం. లేదు నాకు లైసెన్స్ కావాలంటే అక్రిడేషన్ ఎగ్జామ్ రాయాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామ్ రాసి మనం రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ తెచ్చుకోవచ్చు. సో మెయిన్ గా ఏంటంటే రష్యాలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకొక భయం ఉంటుంది. అక్కడ అసలు ఫీజులు ఎలా ఉంటాయి, ఒకవేళ ఫీజులు స్కాలర్షిప్ అవైలబుల్ ఉంటుందా లేదా, యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళతో టైఅప్ అవుతారా లేదా అని ఒక చిన్న డౌట్స్ ఉంటుంది. సో ఫీజెస్ గురించి కానీ స్కాలర్షిప్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సందీప్? రష్యా గవర్నమెంట్ దాదాపు మెడికల్ సీట్స్ కే కాదు, ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా 250 అప్లికేషన్స్ కి ప్రతి ఇయర్ స్కాలర్షిప్ ఇస్తుందమ్మా. రష్యా స్కాలర్షిప్ దొరకడం అనేది అంత ఈజీ ఏం కాదు. నేను 1 year వెయిట్ చేస్తా అంటే మన రష్యా స్కాలర్షిప్ దొరకపోవచ్చు. మనం ఢిల్లీలో అప్లై చేసుకోవాలి, మనం రష్యన్ ఎంబసీకి వెళ్ళాలి, ఆ ప్రాసెస్ అంతా వేరు. ఈ రోజు ఆ పిల్లలకి అంత ఓపిక లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర మీరు కన్సల్ట్ అయ్యారు, మీరు స్టూడెంట్, నాకు స్కాలర్షిప్ కావాలి, మీకు అంత ఎలిజిబిలిటీ ఉంది, మనం అప్లై చేసాము. 1 year మీరు రిజెక్ట్ అయితే మీరు నన్ను ఏమంటారు, సార్ నన్ను మోసం చేసే అంటారు. 1 year ఎందుకంటే ఉండేది 250 అప్లికేషన్స్, దాంట్లో 100 సీట్లు మాత్రమే ఎంబీబీఎస్ ఉంటాయి. ఒక 20,000 మంది రష్యాకి వెళ్తారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 20,000 మందిలో ఒక 5,000 మంది స్కాలర్షిప్ కోసం అప్లై చేస్తే వాళ్ళు మోసపోయిన ఫీలింగ్ వస్తుంది, కానీ ఇంత తక్కువ మందికి మాత్రమే స్కాలర్షిప్ ఇస్తారు ఎవరు తెలియదమ్మా. అండ్ ఇప్పుడు ఇటీవల ఈ సంవత్సరానికి రష్యాలో ఫీజు పెరిగాయి, కానీ ఇంతకుముందు రష్యాలో 2 లక్షల రూపాయల సంవత్సరానికి యూనివర్సిటీ ఫీజు 2.5 లక్ష 3 లక్షలు ఉండేవి. ఇప్పుడు ఏమంటే 2 లక్షల యూనివర్సిటీ 3.5 లక్షలు అయిపోయినవి, 3 లక్షల యూనివర్సిటీస్ 5 లక్షలు అయిపోయినవి. ఈ రోజు రష్యాలో ఎంబీబీఎస్ చేయాలంటే కనీసం 18 లక్షల నుంచి 30 లక్షలు అవుతుందమ్మా. ఇది ఓన్లీ యూనివర్సిటీ ఫీజు. హాస్టల్ ఫీజు మీరు సంవత్సరం ఒక 50,000 వేసుకోవాలి. మీకు రష్యాలో ఎంబీబీఎస్ చేయాలంటే 35 లక్షలు 40 లక్షలు ఖర్చు అవుతుందమ్మా రష్యాలో అయితే.
అండ్ ఇంకొకటి ఏంటంటే రష్యాలో చదువుకోవాలంటే ఖచ్చితంగా వీసా కావాలి. వీసా పొందటంలో కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ అది మనం అప్లై చేసుకున్న కొన్ని సిచ్యువేషన్స్ లో అవి క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం, రద్దయ్యే సిచ్యువేషన్స్. సో ఈ వీసా ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వీసా ప్రాసెస్ అంటే మనం ఏదైతే యూనివర్సిటీ క్రైటీరియా ఉంటుందో, యూనివర్సిటీ ఆ క్రైటీరియా మనం ఫుల్ఫిల్ చేస్తే మనకి రష్యన్ యూనివర్సిటీ వాళ్ళు మనకి ఇన్విటేషన్ లెటర్ పంపించి వీసా కూడా వాళ్ళే పంపిస్తారు. సో మొత్తానికి రష్యాలో వీసా కావచ్చు, రష్యాలో తర్వాత ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంబీబీఎస్ అయిపోయింది అనుకోండి, వాట్ నెక్స్ట్ ఎలా? రష్యాలో మీరు 6 ఏళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసుకోండి అండ్ మీరు రిజిస్ట్రేషన్ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత FMG ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అది స్టూడెంట్స్ మంచి ఇన్స్టిట్యూషన్ లో, అంటే రష్యాలో ఒకప్పుడు బైలాంగ్వేజ్ యూనివర్సిటీస్ ఉండే, రష్యన్ యూనివర్సిటీస్ ఉండే, NMC గెజెట్ ఫాలో అవుతున్న యూనివర్సిటీస్ ఇవన్నీ 6 years ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాము. మనం తీసుకునే మంచి ప్రామినెంట్ యూనివర్సిటీ అయి ఉంటే మనకి FMG లో ఎటువంటి ఇబ్బంది రాదు. మనం బైలాంగ్వేజ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని మన ఎలా సర్టిఫికేట్ పనికిరాదు ఇక్కడ. సో FMG అది ఏది కూడా స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన కాలేజ్ వాళ్ళు చాలా బాగా చెప్తారు. వీళ్ళు FMG దృష్టిలో పెట్టుకొని వీళ్ళు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి. 6 ఏళ్ళు వీళ్ళు ప్రిపేర్ కాకుండా అక్కడికి ఆడుతూ పాడుతూ ఉన్నామంటే అది కుదరదు కదా. అక్కడ ఏదో డిగ్రీ వచ్చామంటే ఇండియాలో మన FMG పాస్ అయితేనే ఇండియాలో మన డిగ్రీ చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. అయితే రష్యాలో వన్స్ ఎంబీబీఎస్ సీట్ గురించి కావచ్చు, అక్కడ పని అయిపోయింది అనుకోండి, చాలా కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే పట్టించుకోరు, ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయరు, కమ్యూనికేషన్ లో ఉండరు. కానీ ఈ EDU ఎక్స్పో నుంచి మీరిచ్చే భరోసా ఏంటి? మనం కన్సల్టెన్సీలో వివిధ రకాల కన్సల్టెన్సీస్ ఉంటాయండి. డైరెక్ట్ గా యూనివర్సిటీ వర్క్ చేసే కన్సల్టెన్సీ ఒకటి, కన్సల్టెన్సీస్ తో వర్క్ చేసే కన్సల్టెన్సీస్ ఒకటి, ఇవి కాక ఒక ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఇవి కాక ఈ మధ్య కొత్త స్టూడెంట్ కన్సల్టెన్సీ ముందు వచ్చారు. ఈ డైరెక్ట్ యూనివర్సిటీలో వర్క్ చేసే కన్సల్టెన్స్ ఏ రోజు మిమ్మల్ని మోసం చేయరండి. కారణం ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ ఒక యూనివర్సిటీతో వర్క్ చేయడమే చాలా గొప్ప విషయం. అలాంటి కన్సల్టెన్స్ మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయరు. ఎవరైతే సబ్ కన్సల్టెన్స్ లేకపోతే ఫేక్ అంటే మోసం చేయడానికి కొన్ని కన్సల్టెన్సీస్ పెడతారు. అంటే ఒక 10 అడ్మిషన్స్ 5 అడ్మిషన్స్ అనుకుని బోర్డు తిప్పే కన్సల్టెన్సీ కొన్ని ఉంటాయి. మీరు కన్సల్టెన్సీని మీకు టెలిఫోన్ కాల్ వచ్చినప్పుడు లేదా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్సీ చెక్ చేయండి. వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రెగ్యులర్ గా ఉన్నారు లేదా, వాళ్ళ ఆఫీస్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, వీళ్ళు ఇంతకుముందు ఎంతమంది స్టూడెంట్స్ పంపించున్నారు, వీళ్ళ ఒక ట్రాక్ రికార్డ్ కానీ చూసుకున్నట్టయితే బాగుంది అనుకుంటే మా కన్సల్టెన్సీకి వెళ్ళాలి. లేదా ఏదో ఒక కన్సల్టెన్సీ మాట చెప్పేశారు, మనకి ₹1,00,000 ఫీజుని 10,000కి మీకు సీట్ వస్తుందంటే అబద్ధం అండి ఆ కన్సల్టెన్సీ చెప్పిన. మన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజమైన యూనివర్సిటీ ఫీజు ఎంత, అక్కడ నిజంగానే మనకి ₹1,00,000 యూనివర్సిటీ ఫీజు 10,000. పేరెంట్స్ యొక్క సైకాలజీ కూడా ఎలా ఉంటుందంటే మా అబ్బాయి మెడిసిన్, మా పాప మెడిసిన్ అయిపోతే బాగుంటుంది, తక్కువ ఖర్చుతో అయిపోవాలి. అబ్రాడ్ అనగానే ఫీలింగ్ ఏంటి ఎలా వస్తుందంటే చీప్ కదా, తక్కువ రేటు కదా అనే ఫీలింగ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఉంటుంది. మా ద్వారా స్టూడెంట్ ఎవరైనా కానీ కోర్స్ జాయిన్ అయిన రోజు నుంచి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మాతో స్టూడెంట్స్ టచ్ లో ఉంటారు, మేము స్టూడెంట్స్ టచ్ లో ఉంటాం. ఎందుకంటే మాకు రష్యాలో ఆఫీస్ ఉంది, ప్రతి యూనివర్సిటీలో మా రిప్రజెంటేటివ్ ఉంటారు మా ఆఫీస్ తరపు నుంచి, అలానే ఇండియాలో మా ఆఫీసెస్ ఉన్నాయి, మేము అందరు టచ్ లో ఉంటాం. అండ్ మోర్ ఇంకో విషయం ఏంటంటే మేము ఈ సంవత్సరం నుంచి మా ద్వారా రష్యా వెళ్తున్న స్టూడెంట్స్ కి FMGEకి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము. EDU ఎక్స్పో 360 నుంచి రష్యాలో MBBS కంప్లీట్ చేయాలండి. సో టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది, ఒక ఫిగర్ చెప్పాలంటే ఎంత చెప్పి? ఫిగర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియం రేంజ్ యూనివర్సిటీ అనుకోండి, సంవత్సరానికి 3.5 లక్షలు అవుతుంది. ప్రీవియస్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో అయితే మీకు సంవత్సరానికి 4.5 లక్షల యూనివర్సిటీ ఫీజు అవుతుంది. రష్యాలో మన ద్వారా MBBS చదవాలంటే యూనివర్సిటీ ఫీజు గురించి చెప్తాను నేను, మిగతా ఖర్చుల గురించి చెప్పట్లేదు. 18.5 లక్షల నుంచి 30 లక్షలు మీకు MBBS పూర్తి అవుతుందండి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, అంటే సుమన్ టీవీ నుంచి మేము వీడియో చూస్తాము, కాల్ చేస్తామన్న వాళ్ళకి ఏమైనా అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుందా, డిస్కౌంట్? సుమన్ టీవీ ద్వారా మనల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి సుమన్ టీవీ 2025 EDU ఎక్స్పో 360 అనే కోడ్ కానీ చెప్పినట్టయితే వాళ్ళకి మన సర్వీస్ ఛార్జ్ నుంచి 25% డిస్కౌంట్ ఇస్తామండి. ఓకే, సో మొత్తానికి సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు సందీప్ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే MBBS సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన వీడియోలో ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు. సందీప్ గారి టీం మీతో అప్రోచ్ అవుతారండి. సో ఇది మీ పిల్లల భవిష్యత్తు కాబట్టి రేపటి భవిష్యత్తు చాలా బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం ఏ కన్సల్టెన్సీని ఫాలో అవుతున్నాము, ఎవరి మార్కెటింగ్ వర్డ్స్ వింటున్నాము అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. సో వేరే కంట్రీస్ లో కూడా MBBS సంబంధించి చాలా మంచి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నిజంగా మీ పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి రూట్ వేయాలంటే ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. అది ఖచ్చితంగా EDU ఎక్స్పో 360 అని చెప్పి నేను చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. సందీప్ గారి టీం మీకు అవైలబుల్ అవుతారు. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.